హాయ్, గుడ్ ఈవినింగ్. బైబిల్ స్టడీ స్టడీని బట్టి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవ్రీడే వస్తున్న వీడియోస్ చూడండి, బైబిల్ గురించి తెలుసుకోండి. ఇప్పుడు వింటూ ఉంటుంటే మీరు జ్ఞానవంతులుగా మారుతారు. ఇంకోటి ఏంటంటే బైబిల్ స్టడీ యొక్క క్లాసెస్ ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకండి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే విన్న వెంటనే డైరీలో రాసుకోండి, ఓకేనా? ఇప్పుడు చెప్పే అధ్యాయము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మీకు ఏం సెలవిస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు గారు మనతో ఏం మాట్లాడుతున్నారు, మీకేం అర్థమవుతుంది అనేది మిమ్మల్ని మీరు గ్రహించుకొని వాక్యాన్ని డైరీలో రాసుకొని వాక్యాన్ని ఫాలో అవ్వండి. దేవుడు ఏమంటున్నాడో వెరిఫికేషన్ చేసుకోండి, ఐడెంటిఫై చేయండి. మీరు ఐడెంటిఫై చేసి రాసుకుంటే తర్వాత ఏం చేయాలో దేవుడు చెప్తాడు. దాని భావం ఏంటో మీకు బయలుపరుస్తూ ఉంటాడు. అప్పుడు మీకు డ్రీమ్స్ ఇస్తూ ఉంటాడు, జ్ఞానాన్ని, బుద్ధి తెలివితేటలను మీకు ఇస్తూ ఉంటాడు. మీరు రాసుకుంటే దానికి జ్ఞానాన్ని, బుద్ధి తెలివితేటలను ఇస్తూ ఉంటాడు. మీరు ఏది రాసుకోకపోతే మీకు ఏది కూడా చెప్పడు. విజన్స్ అంటే డ్రీమ్స్ అంటే ఏంటి, ఎందుకు విజన్స్, ఎందుకు డ్రీమ్స్, ఎందుకు యొక్క ఆలోచన, ఎందుకు దేనికి ఉపయోగపడతాయి అనేది కూడా మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. లైఫ్లో ఏది కూడా చేస్తున్నప్పుడు విజన్స్ రావడం వల్ల మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీకు లైఫ్లో విజన్స్, డ్రీమ్స్ అన్నీ బైబిల్లో ఉంటాయి, కానీ మీకు తెలియనప్పుడు మీకు విజన్స్ వచ్చినా కానీ అర్థం కాదు. అది విజన్ అని కూడా తెలియదు, అది లైఫ్కి సంబంధించిన మెసేజ్ అయి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ యొక్క వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని మీరు గ్రహించండి. ఏంటంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయా ఎద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఒక మొద్దు నుండి చిగురు పుట్టిస్తున్నాడు. అంటే ఆ మొద్దు ఎండిపోయిన మనిషి, ఎండిపోయిన చెట్టు చచ్చిపోతుంది కానీ, పడిపోతుంది కానీ మళ్ళీ చిగురుస్తుందా? అంటే దేవుడు చచ్చిన వారిని కూడా నేను లేవనెత్తగలను అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను చచ్చిన మనిషిని కూడా నన్ను నమ్మితే విశ్వాసం ద్వారా నువ్వు తనని తిరిగి లేవనెత్తగలవని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అది యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. వాని వేరుల నుండి అంటే చిగురు దగ్గర నుండి ఏం జరుగుతుందంటే దాని పక్కనే వేర్లు పుడుతూ ఉంటాయి. ఇప్పుడు చింత చిగురు ఉందనుకోండి, ఆ చింత చిగురు ఎండిపోయిన ఆ యొక్క కాడలు ఉంటాయి. కాడలలో ఒక్కొక్క రౌండ్ షేప్లో ఉంటాయి. కర్రను తురిమిన దగ్గర అవి పుట్టడం జరుగుతూ ఉంటుంది. దేవుని మహిమ చేత ఎక్కడ పడితే అక్కడ పుట్టవు. ఒక నమ్మకం అనేది ఆ యొక్క చెట్టు పైన కలుగుతుంది మనకు. ఆ ఏరియాలోనే పుడతాయి. ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఎత్తే రోడ్ల మీద ఎత్తే చెట్టు బ్రతుకుతాయా? చెట్టు ఒక సైడ్కి వేస్తే బ్రతుకుతాయా? అలాగనే ఒక మొద్దు మీద కొన్ని నమ్మకత్వానికి విలువ చూపిస్తాయి. ఆ నమ్మకత్వానికి విలువ చూపే దగ్గరే అప్పుడప్పుడు చిన్న చిన్న కొమ్మలు కొడతారు, చూసారా? ఆ కొమ్మలు కొట్టిన దగ్గర ఆ యొక్క నరుకుతారన్నమాట. నరికినప్పుడు దానికి అక్కడ కాడ అలా ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఏరియాలలో చిగురు వస్తూ ఉంటుంది. ఇంత పెద్ద మొద్దులు ఉంటాయి అన్నమాట. ఆ మొద్దులకు అవి రావడం జరుగుతాయి, కానీ ఎక్కడ పడితే అక్కడ రావు. ఆ ఏరియాలోనే వస్తుంది. ఆ ఏరియానే ఆ చిగురు వచ్చిన పక్కన మొత్తము వేర్లు పడుతూ ఉంటాయి. అక్కడ ఇదే అంటుంది ఇక్కడ, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంకురము అంటే ఇప్పుడు బతుకమ్మ పండుగ ఉంది. ఆ పువ్వులు ఉంటాయా?
ఆ పువ్వులు ఉండే విధంగా అంకురం అంటారు దాన్ని. దాన్ని అంకురం అంటారు. రౌండ్ షేప్లో ఉంటుంది, ఎగ్ షేప్లో ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది దాన్ని. అలాగా ఆ యొక్క చిగురు ఆ రూపంలో అలా పుడుతుందని అంటాడు. చచ్చిపోయిన వాడిని ఎలా బ్రతికిస్తాడో దానిలో నుండి చచ్చినదై ఉన్నను దానిలో నుండి నేను చిగురు పుట్టిస్తాను, అంకురం దాని వేరుల మధ్యలో నుండి అంకురము ఎదిగి ఫలించును అంటాడు. అదంతా ఒక చెట్టుగా మారుతుంది అంటాడు దేవుడు తన వాక్యం ద్వారా. అంటే చచ్చిపోయిన మనిషిని పాతిపెట్టినా కానీ తిరిగి లేపితే తన యొక్క మహిమ ద్వారా వాళ్ళని లేపగలడని నిరూపిస్తున్నాడు వాక్యం ద్వారా. ఇంకోటి ఏంటంటే, మీరు బాగా కష్టపడిపోయి ఉన్నవారు ఉంటారు. బాగా కష్టం చేసి పొద్దంతా రాత్రంతా చాలా సంవత్సరాలు చేసి అలసిపోయి పడుకుంటారు. లేవలేని స్థితిలో ఉంటారు. మీకు బలాన్ని ఏటకు దేవుడైన యెహోవా ఉన్నాడు. మీరు ప్రార్థన చేస్తే, మీరు నాకు మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. అది మనం నమ్మం. అది అసలు నమ్మడానికి కూడా వీలు లేని విధంగా ఉంటుంది. ఆ వాక్యం అనేది పచ్చాబద్ధం, మనం నమ్మలేము అంతే. కానీ అది పచ్చి నిజము. ఆ వాక్యం నెరవేర్పు ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు కార్యం. బైబిల్లో ఉన్న ప్రతి వర్డ్ కూడా దేవుడు చేసిందే. అంత రియాలిటీ ఉంటుంది వర్కింగ్లో. ఎప్పుడు కూడా మీరు డౌట్ పడకుండా మీరు ప్రార్థన చేసి చూడండి. ఆ వాక్యాన్ని బట్టి మీరు ప్రార్థన చేసి చూడండి, మీకు కార్యం చేస్తాడు దేవుడు. నాకు చాలా ఎక్స్పీరియన్స్ అసలు వాటిలో. దేవుడు అంతగా కృప చూపుతాడు, జ్ఞానాన్ని, బుద్ధి, తెలివితేటలు ఇస్తాడు. మీరు ప్రార్థన చేసి చూడండి, మీకు అలాంటి అబ్జర్వేషన్లో పెడతాడు, డ్రీమ్స్ ఇస్తాడు, విజన్స్ ఇస్తాడు. ఎక్కడ అటువంటి చిగుర్లు పుడతాయో కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాడు. మీరు మీ ఫోన్తో వెళ్ళండి, ఆ ఫొటోస్ తీసుకుంటారు. నాకు మళ్ళీ మీరు ఎక్కడ టచ్లో అవుతారో తెలుసా? కామెంట్ బాక్స్లో మీరు SMS కూడా పెడతారు. ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుడు నాకు చూపించుచున్నాడు ఎవరెవరని. అదే మీకు అది ఏంటంటే, ఇప్పుడు మనుషులకు హెయిర్ లాస్ట్ అవుతుంది. ఆ చచ్చిపోయిన హెయిర్ దేవుడే తీసేస్తున్నాడు అనేది కూడా నిజం. కొంతమందికి ఏమో పోతుంది, కొంతమంది వాటర్ వల్ల ఫాలో అవుతుంది, కొంతమందికి హీట్ వల్ల పోతుంది, కొంతమంది ఫుడ్ వల్ల హెయిర్ లాస్ట్ అవుతుంది, కొందరికి న్యాచురల్గా దేవుడు మహిమ కోసం కూడా, రిస్టోరేషన్ కోసం కూడా హెయిర్ లాస్ట్ చేస్తాడు. ఓకేనా? అందుకనే దేవుడు హెయిర్ రిస్టోరేషన్ ఉంది అని చెప్పడానికే ఈ యొక్క వాక్యమును బైబిల్లో ఉంచాడని అనుకోవచ్చు. దీని ద్వారా మనకు జీవాన్ని ఇస్తాడు అని అర్థం. ఈ వాక్యాన్ని చదువు కూడా జ్ఞానం లేక, నమ్మలేక, ఎవరు చెప్పేవారు లేక, ఎవరు చెప్పినా నమ్మలేక ఉండే స్థితిలో ఉన్నవాళ్ళు 100% ఉంటారు. ఒక 98% అయినా ఉంటారు. అది ఎప్పుడైతే మనకు జ్ఞానం తెలుస్తుందో, జ్ఞానం ఉంటుందో, మనం లబ్ధి పొందుతాం. అంటే నమ్మినప్పుడు విశ్వాసానికి కార్యం జరుగుతుంది. నువ్వు నమ్మలేదు అంటే నీకు విశ్వాసం లేదని అర్థం. విశ్వాసం ఇచ్చేవారు నీ పక్కన ఎవరు కూడా లేరు. నీకు వాక్యం అర్థం చేసుకునే జ్ఞానము లేదని అర్థం. నీ వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం ఉన్నప్పుడు ఆ వాక్యము నీలో నెరవేర్పు ఉంటుంది, దానికి జవాబు ఉంటుంది, దానికి జ్ఞానం ఇస్తాడు. ప్రతి విషయంలో బుద్ధి వివేకములు పుట్టిస్తాడు. అలా ఆలోచన అంతా, దానికి సంబంధించిన ఆలోచన అంతా పుట్టింది. ఎందుకంటే దేవుడు మహిమ కోసం దేవుడు మహిమను నీకు కనబరుస్తాడు. నేను ఇది చేయుచున్నాను అని ముందుగానే నీకు కనబరుస్తాడు. కానీ నువ్వు అది గ్రహించలేవు. అంత మహిమ కలిగిన వాడై ఉంటాడు దేవుడు. నువ్వు అది చూస్తే అది అంత ఈజీ కాదు. మిరాక్యులస్ పవర్తో కృప చూపిస్తాడు. చచ్చిన వాడు ఎలా లేబట్టబడుతున్నాడు, అలాగనే చచ్చిపోయిన నీ హెయిర్ లేకుండా పోయిన నీ హెయిర్ తిరిగి ఇస్తుంటాడు. నమ్మలేము మనం. ఇది చేస్తాడు దేవుడు అసలు. నమ్మలేను, నా వల్ల కాదు అసలు. దీన్ని ఎలా చేస్తాడు? అబద్ధం చేసి తీరతాడు, ఖచ్చితంగా చేసి తీరతాడు దేవుడు. అంత నమ్మకంగా ఉంటారు కానీ
దేవునిలో ఉన్న వాళ్ళందరూ దీనికి క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు, చేసిన నమ్మరు, కార్యరూపం దాల్చదు. విశ్వాస సహితమైన ప్రార్థన జవాబునిస్తుంది. ఒక ఒక వ్యక్తి ఒక డిసీజ్తో బాధపడుతున్నప్పుడు, ఫీవర్తోనూ డిసీజ్తో బాధపడుతున్నప్పుడు తనను ఎవరు కూడా హీల్ చేయలేరు. ఎవరైతే ఆ వాక్య జ్ఞానం ఉంటుందో వాళ్ళకి మాత్రమే వారిని హీల్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. వారి విశ్వాసానికి తగిన కృప చూపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్కి 100 మార్క్స్కి 100 మార్క్స్ అందరికి వస్తాయి. ఎవరు చదివారు, ఎవరు బాగా చదివారు, ఎవరు జ్ఞానవంతులు, ఎవరు క్వశ్చన్ టు ఆన్సర్ వేసి అనేక క్వశ్చన్స్ రేజ్ చేయగలరు, క్వశ్చనింగ్ వేసే క్యాపబిలిటీ ఎవరికి ఉంది, ఎవరికి స్ట్రెంత్ ఎక్కువ ఉందని ఎంత ఈజీగా మార్క్స్ రావు 100/100. వాడు క్వశ్చనర్ అయితేనే క్వశ్చనింగ్ వేసే విధంగా ఉంటేనే వాడికి 100/100 వస్తాయి. ఆ రేంజ్లో ఉంటాడు. వాడు నేర్పించేవాడై ఉంటాడు, నేర్పరి అయి ఉంటాడు. వాడే నేర్పరి అయి ఉంటాడు. వాడు అనేకులకు నేర్పరి అయి ఉంటాడు. వాడు ఎవరిని క్వశ్చన్ అడగాడు, చేయి చాచాడు, కష్టపడతాడు. వాడు నువ్వు కష్టపడేవాడివైతే నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నా ఫ్రెండ్లీగా చెప్తున్నాను, నిన్ను జ్ఞానవంతునిగా చూసుకోకపోతే నష్టపోతావు. నువ్వు కష్టపడకపోతే నష్టపోతావు. నష్టాన్ని చూసి ఏడుస్తావు. ఎందుకంటే ఇవన్నీ నాకు ఎప్పుడప్పుడో దేవుడు చెప్తూ ఉంటాడు, దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. అలా నీవు విన్న వెంటనే వాక్యాన్ని రాసి ప్రార్థన చేసుకొని డైరీలో ఒక డేట్ వేసుకొని ఆ వాక్యాన్ని బట్టి దేవునితో ప్రార్థన చేసుకో. దేవుడు కార్యం చేయకపోతే చెప్తున్నా, ఈ బైబిల్ వదిలేస్తా, మళ్ళీ ఎప్పుడు చదవాలి. ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కాకపోతే నీకాడ విశ్వాసం లేకపోతే కానీ దేవుడు కార్యం చేస్తాడు. లేకపోతే తన మహిమ కోసం కూడా అలా ఉంచవచ్చు. కానీ ఖచ్చితంగా ఆ వాక్యానికి ఆ కార్యం జరిగింది. అది ఇందులో ఉన్న వాక్యాల్లో నెరవేర్పు ఉన్నాయే అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ నువ్వు నమ్ము, దేవుడు తన మహిమను నీ మీద చూపించక మానవు. నువ్వు నా ఇంటికి వస్తే ఫొటోస్ తీసి చూపిస్తా రైట్ నౌ. అందులో అడ్రస్ ఉంటుంది నా ఫేస్బుక్ ఐడిలో. ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఐ విల్ షో యూ. అది